అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ఫైటర్ శివ యూనిట్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి మరియు ప్రెస్ అందరికి కూడా నమస్కారం. ఫస్ట్ ఈ సినిమా గురించి ఇది ఇక్కడ దాకా వచ్చిందంటే ఫస్ట్ చెప్పాల్సింది ఇద్దరు వ్యక్తులు మాత్రం గుర్తు చేసుకోవాలి సార్. ఒకళ్ళు వచ్చేసి అశ్విని దత్ గారండి, నెక్స్ట్ సంపత్ నంది గారు. ఎందుకంటే ఇది ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి, అంటే హీరో అని కాదు, చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా పెద్ద డైరెక్టర్ వరకు అందరినీ ట్రై చేసామండి. ఎవరు కూడా అంటే ఎవరికి టైం లేదనమాట. ఎందుకంటే షూటింగ్ లేవు కదా, ప్రజెంట్ అంతా బంద్ నడుస్తూ ఉంది. ఆ టైంలో అందరు బిజీగా ఉన్నారనమాట. అది సో అందుకని ఇక్కడ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మాత్రం సంపత్ నంది గారు అండ్ టీజర్ రిలీజ్ చేసింది అశ్విని దత్ గారు. అంటే వాళ్ళు ఎలా అంటే సార్, మేము ఆఫీస్కి వస్తున్నాం అంటే సంపత్ నంది గారు వెయిట్ చేశారు. అశ్విని దత్ సార్ అయితే మేము వెళ్తున్న లంచ్ టైంలో వెళ్ళాము మేము, మై బ్యాడ్ లక్. కానీ ఆ టైంలో 45 minutes వెయిట్ చేసి లంచ్ చేయకుండా మా కోసం టైం ఇచ్చి మా టీజర్ని రిలీజ్ చేశారు సార్. అంటే ఇక్కడ అంటే ఇండస్ట్రీ మొత్తం ఒక స్వార్థంతో నిండిపోయింది. ఎవరికి ఏం చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఎవరికి ఏం చేసినా ఏమి రాదండి. ఈరోజు మనం ఏదైనా చేస్తే రేపేదైనా మనకి ఏదైనా వస్తుందేమో. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. అంటే ఈరోజు నేను చిన్నోడిని, అంటే ఈరోజు నేను ఏదో చిన్న సినిమా చేస్తా ఉండొచ్చు, నేను ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్నే అయితే అవుతాను. ఇది రాసి పెట్టుకోండి, పర్వాలేదు. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఎవరు నాకు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా నేను రమ్మన్నా ఎక్కడికైనా వస్తానండి. లేదు నన్ను కలవడానికి ఎవరు వచ్చినా ఎనీ టైం ఉంటుందండి. నాకు అంత బిజీ అయితే ఏ మనిషికి ఉండరు. ఒకవేళ బిజీ ఉన్నా ఏదో ఒక టైం 24 hours ఒక 5 minutes అయితే టైం దొరికిద్ది. ఆ టైంలో ఖచ్చితంగా కలుస్తా, ఐ ప్రామిస్ అండి. ఇది నెక్స్ట్ ఇప్పుడు ఫైటర్ శివ గురించి చెప్పాలంటే అండి, ఫస్ట్ ఇది ఒక పక్క కమర్షియల్ ఫిలిం, బట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కూడా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు సారీ సార్, అంటే ముఖ్యమంత్రి గారు మన డ్రగ్స్ గురించి ఎంత పోరాడుతున్నారో తెలుసు. రేవంత్ రెడ్డి గారు సార్, అంటే దీని గురించి, అంటే ఈ డ్రగ్స్ గురించి కానీ దాని గురించి ఎంత జరుగుతుంది, అలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది చాలా పోరాటం చేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు ఈ సినిమాకి చాలా సపోర్టెడ్గా ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో ఫైటర్ శివ క్యారెక్టర్ అనేది మణికాంత్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ వచ్చేసి సునీల్ గారు వచ్చేసి సిబిఐ క్యారెక్టర్ చేస్తున్నారు. వికాస్ వశిష్ఠ వచ్చేసి మన ఒక ఇంపార్టెంట్ రోల్ ఎస్ఐ క్యారెక్టర్ చేస్తున్నారు సార్. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ కూడా మాకు చాలా సపోర్టెడ్గా ఉన్నారు. కానీ ఏంటంటే షూటింగ్ టైంలో సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా ప్రెస్ మీట్స్ అంటే పాపం వాళ్ళకు కూడా టైం ఉండట్లేదు. అంటే ఓన్లీ ప్రెస్ మీట్ అంటేనే టైం ఉండట్లేదా, లేకపోతే నిజంగానే బిజీగా ఉంటున్నారో అర్థం కావటం లేదు. ఏదైనా ఒక చిన్న సినిమాని బతికించి ఒక చిన్న ప్రొడ్యూసర్ బతికితే అతను ఇంకొక సినిమా చేస్తాడు, అతను ఇంకో 100 మందికి తిండి పెడతారు, ఇంకొక సినిమా వస్తుంది. చిన్న సినిమాని ఇక్కడనే చంపేస్తే రేపటి రోజున ప్రొడ్యూసర్స్ ఎవరు వస్తారండి? మళ్ళీ ఇండస్ట్రీలో మాట్లాడతారు, మళ్ళీ ఏవి కుంపట్లు ఉన్నాయి, సిండికేట్ నడుస్తూ ఉంది, అది నడుస్తూ ఉంది, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఓకే, కానీ ఒకడు వచ్చేసి పక్కనోడిని హెల్ప్ అడుగుతూ ఉంటే ఎందుకు సార్ మళ్ళీ మనం హెల్ప్ చేయం? ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ ఉంటే మళ్ళీ అందరూ కలిసి ఉండాలి, యూనిటీగా ఉండాలి అని చెప్పేసి అంటారు. అది జరగాలని కోరుకుంటున్నా, ఎప్పటికీ జరగదని అనుకుంటున్నా. ఇది సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దీని తర్వాత అంటే పెద్ద ఆర్టిస్టులు అంతా బిజీగా ఉంటున్నారు సార్. దీని తర్వాత నేను ఇంకొక సినిమాని చేయబోతున్నాను. ఆ సినిమా వచ్చేసి మిరాకిల్ సార్. సినిమా టైటిల్ వచ్చేసి మిరాకిల్. దీనికన్నా ముందు చెప్పాల్సిన ఒక విషయం ఉంది సార్.
వీటన్నిటికన్నా ముందు అంటే నా ప్రపంచంలో ఫస్ట్ ఎవరికన్నా ఒక థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే, ఎందుకంటే సార్ నందమూరి బాలకృష్ణ గారికి చెప్తాను సార్. ఎందుకంటే సార్ ఒక 3 months బ్యాక్ మా అమ్మగారు చనిపోయారండి. అది ఎందుకంటే క్యాన్సర్ వల్ల, మా థ్రోట్ క్యాన్సర్ వల్ల మా అమ్మగారు చనిపోయారు. ఆ టైంలో ఒక హాస్పిటల్లో చెక్ చేసినప్పుడు మాకు విషయం తెలిసింది ఏంటంటే క్యాన్సర్ 3rd స్టేజ్ ఉంది. ఇలాంటి టైంలో మాకేం చేయాలి అంటే నా ఊహకందని ఒక ట్విస్ట్ సార్. బేసికలీ అప్పుడు నేను పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నాను అనమాట. ఇలాంటి టైంలో మాకు విషయం తెలిసింది. నాకు తెలీదు అంటే క్యాన్సర్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ట్రీట్మెంట్, దీని గురించి పెద్ద అవగాహన లేదు. ఇలాంటి టైంలో మేము ఫస్ట్ వెళ్ళింది బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ సార్. ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా అమ్మగారికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ అంతా బాగా జరుగుతూ ఉంది. కాబట్టి మా అమ్మగారికి అప్పటికే ఒక 4 స్టంట్స్ ఉన్నాయి సార్ హార్ట్లో. అది కాకుండా వేరే షుగర్, దీనివల్ల ఏం చేయలేకపోయాం. కానీ ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక 3 నెలలు ఏదైతే ఉందో ఆ 3 నెలలు మా అమ్మగారు ఉండరు అనేది ఒక తెలిసినా కానీ ఆ 3 నెలలు మాతో ఉన్నారంటే మాత్రం బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో జరిగిన ట్రీట్మెంట్ సార్. ఇది అంటే అలాంటి హాస్పిటల్ నిర్మించి దాన్ని కంటిన్యూ చేస్తున్న మా నందమూరి బాలకృష్ణ గారికి అంటే థ్యాంక్ యూ అని చిన్న మాట చెప్పడం కానీ ఇంకా ఏంటి అన్నది తెలీదు. మా అమ్మగారి ఒక లైఫ్ స్పాన్ని ఒక 3 నెలలు నాకు ఇచ్చారు. సో దానికి నేను నా పాదాభివందనం చేస్తున్నాను సార్. అది సో నాలాగే ఎంతోమంది పిల్లలకు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క జీవిత కాలాన్ని పొడిగించి వాళ్ళకి ఇస్తా ఉన్నందుకు ఇది థ్యాంక్ యూ కాదు సార్. ఇంకేదన్నా ఒకవేళ నేనేదన్నా చేయగలిగితే మాత్రం ఇన్ ఫ్యూచర్లో నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను సార్. నా తరపు నుంచి ఒకవేళ వేరే వాళ్ళకి సహాయం చేయాల్సిన సందర్భం వస్తే మాత్రం చేయాలి, అదే జీవితం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే సార్, ఈవెన్ ఇప్పుడు సినిమా చేసిన తర్వాత సినిమా రిలీజ్ టైంలో కొంచెం ప్రమోషన్స్కి కూడా ఆర్టిస్టులు అందుబాటులో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు వచ్చేసి ఓకే పలానా ఆర్టిస్టులు పెట్టుకొని ఒక సినిమా చేస్తే ఓకే ఏదో కొంచెం బిజినెస్ అవుతుందో లేకపోతే ప్రమోట్ చేస్తుందనో అని చెప్పేసి అంటారు. ఎందుకంటే కొత్త వాళ్ళు అనగానే బయట జనాల దగ్గర నుంచి ఈవెన్ ప్రెస్ కానీ, మీడియా కానీ, ఎవరు కానీ ఆర్టిస్టులు ఎవరు, బిజినెస్ ఏమవుతుంది, కొత్త ఆర్టిస్టులు ఉంటే సినిమాలు తీసుకోము, ఓటీటీలలో స్టార్ కాస్ట్ ఏంటి ఇవన్నీ చెప్పేసి అడుగుతున్నారు. దానికని ఓకే సరే ఎవరైనా ఒక తెలిసిన ఆర్టిస్టులను పెట్టుకుంటే వీళ్ళ మీద బిజినెస్ అవుతుంది, ఒక ప్రొడ్యూసర్ సేఫ్ అని చెప్పేసి ఒక డైరెక్టర్ చెప్తాడో లేకపోతే ఇంకెవరైనా చెప్తారో అది చెప్పేసి వాళ్ళని తీసుకుంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అలాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తే కదా ఆ ప్రొడ్యూసర్ అసలు బ్రతికి బట్ట కట్టేది. కోట్లు పెట్టేసి సినిమా చేస్తారు ఓకే, కానీ దాన్ని ప్రమోట్ చేయటం కానీ కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఎవరు పట్టించుకోరు. అలాంటి వాళ్ళని బతికించాలంటే ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా ఒకవేళ పెద్ద ఆర్టిస్ట్ ఉంటే కొంచెం కొత్త సినిమాలకు కానీ చిన్న సినిమాలకు కానీ సపోర్ట్ చేయండి, చేయకపోతే కష్టం అనమాట. నెక్స్ట్ మిగతా ఆర్టిస్టులు ఏంటంటే టైం ఉండట్లేదు ఎవరికి, ఒక టైం చెప్తున్నారు, ఆ టైంకి వచ్చేసి వేరే బిజీ అయిపోతా ఉన్నారు. నా ఎన్ని కంప్లైంట్స్ సార్, ఈవెన్ నా మీద నేను కూడా కంప్లైంట్ ఇచ్చుకోవాలేమో. సో అలాగా ఇప్పుడు హీరోయిన్ ఎవరైనా కొత్త వాళ్ళని సెలెక్ట్ చేయాలంటే వాళ్ళు ముంబై నుంచో లేకపోతే తెలుగు వాళ్ళ నుంచో తీసుకుంటాం. వీళ్ళకి కూడా అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మేము ఇలానే చేస్తాం, ఇంతే చేస్తాం. లేదు ముంబై నుంచి తీసుకుంటే అక్కడి నుంచి కమిట్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదు. నెక్స్ట్ మేము చేయబోయే సినిమా ఏదైతే మిరాకిల్ ఉందో ఖచ్చితంగా అందరినీ కొత్త వాళ్ళతోనే చేస్తానండి. మంచి కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్టులు, హీరోయిన్స్ని కానీ హీరోస్ని కానీ ఎవరినైనా సరే మంచి కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్టులతో చేస్తాను. సినిమా టైటిల్ వచ్చేసి మిరాకిల్ సార్, అది ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, దీనికన్నా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను సార్. సో
నెక్స్ట్ నేను చేయబోయే సినిమాకి ఎవరైనా కొత్త ఆర్టిస్టులుగా ట్రై చేయాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను అందరికీ అవకాశాలు ఇవ్వాలని మాత్రమే నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నాకు సోల్గా ఉంది మాత్రం సురేందర్ రెడ్డి గారు సార్. అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటారు, నా బాడీ మొత్తం సురేందర్ రెడ్డి గారు ఉండి నాతో నన్ను నడిపించారు. అండ్ గౌతమ్, మ్యూజిక్ డైరెక్టర్ గౌతమ్ వచ్చేసి మనోడికి సినిమా తప్ప వేరే ప్రపంచం ఏమి ఉండదు. డబ్బు కోసం ఎవరైనా పని చేస్తూ ఉంటారు, కానీ సినిమా కోసం పనిచేసే వాళ్ళల్లో గౌతమ్ ఒకటి అనమాట. ఇలానే మన విశ్వనాథ్ గారు సార్, ఎడిటర్ విశ్వనాథ్ గారు సార్. ఈ సినిమానండి దగ్గర ఒక 3.5 hours రఫ్ కట్ చేస్తే 2 గంటల 4 నిమిషాలకి మేము కట్ చేసాం సార్, ఫైనల్ కట్. సో ఎంత బాగా కట్ చేసాం, ఎన్ని చేంజెస్ చేసి ఉంటాం, మనోని ఎంత చిరాకు పెట్టుంటాము అనేది నాకు తెలుసు. ఎన్ని చేంజెస్ చెప్పినా కానీ ఏం చేసినా కానీ నాకు బాగా సపోర్ట్ చేశారు. అలాగనే విఎఫ్ఎక్స్ నాగరాజ్ గారు కానీ అండ్ డిఐ రామకృష్ణ గారు కానీ వీళ్ళంతా ప్యాషనేట్గా ఉండి ఒక టీం వర్క్గా నాకు ఉండబట్టే నేను ఆ ఫైటర్ శివని అంత అవుట్పుట్ ఇవ్వగలిగాను. సో ఇది సార్. నెక్స్ట్ వీటన్నిటికన్నా ఫస్ట్ ఒక ఏదైతే విత్తనం అది ఉందో అది వచ్చేసి మా ప్రొడ్యూసర్స్. ఫస్ట్ నరసింహగౌడ్ గారు. ఈ నరసింహగౌడ్ గారికి ఫస్ట్ వీళ్ళ అబ్బాయిని హీరోగా చేద్దాం అనుకున్నప్పుడు లవ్ స్టోరీసు లేకపోతే సస్పెన్సు థ్రిల్లరు ఇలాంటి చాలా కథలు విన్నారు. కానీ ఒక సినిమాతో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఇవ్వాలి, మనోడిది ఒక యాక్షన్ ఉండే ఫేస్ కట్, అలాంటి యాక్షన్ సబ్జెక్ట్తో పాటు ఒక మంచి మెసేజ్ ఉండాలి అని నా సబ్జెక్ట్ని ఓకే చేయడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. దీని తర్వాత రమేష్ మున్నం గారు సార్. రమేష్ మున్నం గారు ఎలా ఉంటారంటే ఆయన సినిమాకి డబ్బులు పెడతారు అంతే, మిగతా అంతా నువ్వు చూసుకో, నువ్వేం చేస్తావో చేసుకో, మంచి అవుట్పుట్ ఇవ్వని మాత్రం చెప్తారు సార్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ అంటే ఈ బడ్జెట్ నెక్స్ట్ చేయబోయే పెద్ద బడ్జెట్లు కనుక ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరికితే ఒక డైరెక్టర్ ఒక అదృష్టంగా ఫీల్ అవ్వచ్చు అనమాట. సో ఇది సార్. ఇంకా ఇది సార్ మనీ యాక్షన్ కట్ ఇది సార్. ఈ మూవీలో హీరోగా ఫస్ట్ శివ క్యారెక్టర్ వచ్చేసి మణి గారు చేస్తున్నారు. మణి గారికి ఏంటంటే మొత్తం ఒక యాక్షన్ బేస్డ్ సబ్జెక్ట్లు అంటేనే బాగా ఇష్టం అనమాట. దానికి తగ్గట్టు ఫైట్లు కానీ యాక్షన్ కానీ డ్యాన్స్ కానీ ఏదైనా సరే చాలా ప్యాషనేట్గా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా తెలంగాణ నుంచి మళ్ళొక స్టార్ హీరో అనేవాడు పుడుతున్నాడు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి. ఒక విజయ్ దేవరకొండ కావచ్చు, నెక్స్ట్ వికాస్ మన విశ్వక్సేన్ కావచ్చు, ఇలా కొంతమంది హీరోస్ చాలా స్టార్ హీరోగా ఎదుగుతున్నారు. అలాగనే ఫ్యూచర్లో ఇంకొక పేరు వినపడుతుంది, ఆ పేరు మణికాంత్. అది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బోర్ కొట్టి చూడొచ్చు, కానీ మాలాంటి చిన్న సినిమాలని, చిన్న ప్రొడ్యూసర్ని, చిన్న డైరెక్టర్ని అందరూ కొంచెం ఆశీర్వదించండి. మీడియా వాళ్ళు మా మీద కొంచెం దృష్టి పెట్టండి. హీరోయిన్స్ వచ్చినా రాకపోయినా మమ్మల్ని మాత్రం కొంచెం ఫోకస్లో ఉంచండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఒక ఫైటర్ శివ మూవీ. మేము నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంతోమంది డైరెక్టర్ వచ్చారు, నా కథ కూడా చెప్పారు చాలా మటుకు. నేను అన్ని కథలు విన్న తర్వాత ప్రభాస్ గారు వచ్చి ఒక యాక్షన్ మూవీ కథ చెప్పిండు నాకు. సార్ నాకు బాగా నచ్చింది, ఇది నేను చేస్తాను ప్రభాస్ అని మొదలుపెట్టాను. దానికి మొదలుపెట్టి 2-3 ఏళ్ళు అవుతుంది మొదలుపెట్టి. ఇప్పుడు ఇప్పటికీ పూర్తి అయిపోయింది. మూవీ మొత్తం పూర్తి అయిపోయింది. అయితే ఇక్కడ అంతా టెక్నీషియన్ కానీ వీళ్ళందరూ కానీ చాలా సపోర్ట్ చేసి మంచిగా చేసారు. మేము ఏమనుకుంటున్నామంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మెసేజ్ ఇస్తుండు అందరికీ, మన తెలంగాణ యూత్కి అందరికీ మెసేజ్ ఇస్తుండు. డ్రగ్స్ కానీ గంజాయి కానీ మాపే ఇవన్నీ ఉండకుండా నివారించాలని ఒక మెసేజ్ ఇస్తుండు. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రపంచానికి యువత అందరికీ మెసేజ్ పోవాలి. ఇది మేము డ్రగ్స్కు సంబంధించిందే తీసినాం. ఇది ఎట్టి పరిస్థితుల ఏ యువతలు కూడా ఎవరు ఈ డ్రగ్స్ దాంట్లో పోయి ఖరాబ్ కావద్దు, చేయొద్దని మనము
ఈ సినిమా మొదలుపెట్టిన మేము రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము మొదలుపెట్టినాం. ఇది ఆయన ఏ విధంగా అయితే ఆయన చెప్తుండో ఇప్పుడు ఈ డ్రగ్స్ గురించి మొన్ననే పట్టుడు పోయింది. మన మైనాబాద్ ఫామ్ హౌస్లో 50 మంది డ్రగ్స్ తీసుకుంటే పట్టుడు పోయింది. కాకుంటేనే సినిమా మీద తీసినాం ఖచ్చితంగా. ఈ సినిమా చూసాను అంతా యువత అంతా జర మంచిగా ఉంటారు, డ్రగ్స్ జోలికి పోకుండా ఆగుతారని మనం దానికి ఈ విధంగా మనం చూసినాం. ఇప్పుడు అలాగే ఈ ఫైటర్ శివ అంటే ఇది ఒక ఫైటర్ శివగా ఈ ఒక 2 నెలల సంది అడుగుతారు పబ్లిక్, ఫైటర్ శివ ఎప్పుడు వస్తుంది అడుగుతారు. ఈ పార్టీకి పూర్తి అయిపోయింది. ఇక తొందరనే ఈ నెల కానీ వచ్చే నెల ఆఖరి 10 తారీఖు కానీ ఇది రిలీజ్ వస్తుంది. మంచి మూవీస్ ఫ్యామిలీకి యువతకు మన చుట్టూ అందరికీ మాస్ కూడా అందరికీ మంచి సినిమా ఇది. అలాగే ఇప్పుడు ఇక్కడ అంతా ఈ ఫైటర్ శివ టీజర్కి వచ్చిన వాళ్ళందరికీ పేరున అందరినీ ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా మీరు కోఆపరేట్ చేసిర్రు, వచ్చి అందరు వెయిట్ చేసిర్రు, 2 గంటల సేపు వెయిట్ చేసిర్రు. దానికి అందరికీ ఇక టెక్నీషియన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ, డైరెక్టర్ కానీ, ఇక ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు కూడా వెయిట్ చేసిర్రు. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఇది ఎట్టి పరిస్థితుల హిట్ కొట్టాలని అందరు ఆశించాలని మీ అందరు కోరుకుంటున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలి ఈ సినిమా. మనకు తెలంగాణలో ఒక హీరో వచ్చిండు, అది కూడా రంగారెడ్డి జిల్లా చిన్న పల్లెటూరు ఊరు నుంచి వచ్చిండు కాబట్టి హిట్ కొట్టాలని అందరం మనం కోరుకొని ప్రతి సినిమాకు అందరు కోఆపరేట్ చేయాలి. సినిమా రిలీజ్ అయినప్పుడు అందరు కోఆపరేట్ చేసి ఒక్కొక్కరికి 10 మంది చెప్పుకుంటే 20 మంది చెప్పుకుంటే 50 మంది కూడా థియేటర్లకు రావాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులు, టెక్నీషియన్స్, విలేకరులు, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే క్రిటిక్స్, వీరందరికీ కూడా మన ఫైటర్ సేవ తరపున కళాభివందనాలు తెలుపుకుంటూ ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పను కానీ నాకు తెలిసిన, నాకు సంబంధించిన, నేను అనుభవించినటువంటి కొన్ని చిన్న విషయాలు మాత్రం మీతో పంచుకుందామనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. నా పేరు ప్రభాకరరావు, కన్నికంటి, మా స్వగ్రామం ఖమ్మం. ఈ డైరెక్టర్ గారు మేము ఒకే ఊరి నుంచి వచ్చాం. ఆయన చాలా మంచివాడు. జస్ట్ ఆయన ఆవేదనతో ఉన్నాడు. ఆయన ఆవేదన విన్నాను. డైరెక్టర్ గారు మీ వెనకాల మేమున్నాం, పబ్లిక్ ఉన్నారు, ఎవరో ఒకరు ఇద్దరు లేరనే ఉద్దేశంతో మీరు అసంతృప్తి పొందవద్దు. ఏం పర్వాలేదు, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ప్రభుత్వ ఆశయాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాదంతో డ్రగ్స్ మీద మంచి చర్యలు తీసుకుంటున్నారు. దాన్ని కథాంశంగా తీసుకొని కొత్త హీరో మణికాంత్తో మన నరసింహ గౌడ్ గారు, ఉన్నం రమేష్ గారు నా మిత్రులు. వాళ్ళ అబ్బాయి నేను ఇంత బాగా చేయగలడని నేను ఊహించలేకపోయాను. ఫస్ట్లో నేను షూటింగ్ సన్నివేశాల్లో కొన్ని సీన్లు చూశాను. ఊహకు అందని విధంగా చాలా చక్కగా సీనియర్లకు మించిపోయి అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి విధంగా బాగా చేశాడు. ఆ మణికాంత్కి మనందరి తరఫున ఆశీస్సులు తెలుపుతున్నాను. మీరు చూసిన తర్వాత మీరందరూ కూడా దాన్ని ఒప్పుకుంటారు, మీరు ఆశీస్సులు తెలుపుతారు. నాకు తెలుసు, నాకు ఆ నమ్మకం ఉంది. పైన శివుడు ఉన్నాడు, కింద మనమున్నాం, ఏం భయం లేదు. మనకి ఒకరికొకరు తోడున్నాం, ఏం భయం లేదు. మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. కొత్త వాళ్ళ పాత వాళ్ళ అనేది కాదు, మన క్రియేషన్ ఎంత గొప్పదనే దాన్ని మనం చెప్పుకోవాలి. క్రియేటివిటీ ఉన్నవాడు ఎవడైనా గొప్పవాడే. వాడు కొత్త అయితే గొప్ప కాదు, పాత అయితే తక్కువ కాదు, ఏదైనా ఒకటే. అంతా మంచి, అంతా చక్కగా. చాలా చిన్న బడ్జెట్ చిత్రం అన్నారు. చిన్న బడ్జెట్టా పెద్ద బడ్జెట్టా అనేది కాదు, అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మనం చూసుకోవాలి. అవుట్పుట్ని బట్టి ప్రేక్షకులు ఆదరిస్తారు తప్ప మీరు 100 కోట్లు పెట్టారా, 200 కోట్లు పెట్టారా, ఎంత పెట్టారా అనేది ప్రేక్షకుడికి అనవసరం. వాడికి నచ్చే అంశాలు, మెచ్చే అంశాలు ఉన్నాయా లేవా అని ఆలోచిస్తాడు. ఎంటర్టైన్మెంట్, మెసేజ్ ఓరియంటెడ్ అలాంటి సినిమాలను చూడటానికి ఇష్టపడతారు తప్ప మీరు ఎంత డబ్బు ఖర్చు పెడితే ఎవరికి కావాలండి? అది ఎంతవరకు ఉపయోగపడింది, ఎంతవరకు జనానికి అవసరమైనటువంటి విషయాలు ఉన్నాయనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఏం భయం లేదు డైరెక్టర్ గారు, మీతో మేమున్నాం, మనందరం కలిసి జర్నీ చేద్దాం. సక్సెస్ఫుల్గా మనం ముందుకు నడవగలమని
నేను మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి కళాబంధనాలు తెలుపుకుంటూ హీరో మణికాంత్కి శుభాశీస్సులు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌతమ్. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 years అయిపోయింది. ఒక 12 movies చేశాను. ఇప్పటికి ఇంకో 3 movies అవుతున్నాయి. కానీ సరైన ప్రాజెక్ట్ చేయక, పబ్లిసిటీ లేక ఇంకా ఇలా ఉండిపోయాను నేను. కానీ ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఒక సంహారం అని షార్ట్ ఫిల్మ్ ఒకటి ఫస్ట్ డెమో అయింది. అప్పటి నుంచి నాకు ఇది ఓన్ హౌస్ లాగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఎప్పుడు ఆడియో లాంచ్ చేసుకుందాం అన్న ఫీలింగ్ వెయిట్ చేస్తుంటాను. ఇది చాలా గొప్ప రోజు ఇది నాకు. అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే నాకు 14 years నుంచి ఆయన తెలుసు. ఆయన ఒక్కడే సింగిల్గా ఉండి ఆయన స్టోరీస్ రాసుకుంటూ టైంపాస్ చేయడండి. ఆయన ఓన్లీ మూవీ ఆయన లక్ష్యం, ఆయన ఊపిరి. అదే పనిగా ఎవరిని కలవడు, ఎంటర్టైన్ చేయడు ఎవరిని. ఒక బ్యాడ్ హ్యాబిట్ లేదు. కానీ తనకి ఓన్లీ బ్యాడ్ హ్యాబిట్ అంటే సినిమా రాసుకోవడం, కథలు రాసుకోవడం, ఇదే పని ఆయనకి. అలాంటిది ఆయన ప్రొడ్యూసర్ గారు వాళ్ళని కన్విన్స్ చేసి ఆయన కథ ఎంత గొప్పదో నిరూపించుకుని మూవీ కొన్ని బ్రేక్స్ వచ్చినా ఆయన కంప్లీట్ చేశాడండి. అందుకు ఆయన రెస్పెక్ట్ చేస్తా. డార్లింగ్, నువ్వు రాజమౌళి గారు, సుకుమార్ గారు ఇలాంటి వాళ్ళ ఆ గొప్ప డైరెక్టర్ల సినిమాల గురించి మనం ఎంత వెయిట్ చేస్తామో, అలాగే ఆ లిస్టులో ఉండి నీ సినిమా కోసం తొందరలో అందరూ వెయిట్ చేయాలి. ప్రభాస్ గారు సినిమా వస్తుంది అని కలెక్షన్స్ వచ్చేలా మంచి గొప్ప డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే మనీకి ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగా చేశాడు. ఇక్కడ ఇందులో పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారు, సునీల్ గారు, ఇంకా పెద్దవాళ్ళందరూ ఉన్నారు. అలాగే ఇక్కడ సినిమాటోగ్రఫీ సురేందర్ రెడ్డి గారు చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా ఎడిటర్ విశ్వనాథ్ గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చిందండి, హిట్ అవుద్దని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమా ఇంత బాగా చేశాడంటే నెక్స్ట్ మూవీ ఎలా చేస్తాడు, అప్డేట్లో ఉంటాడు కదా, నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు, మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకుంటాడు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. నాకు మాటలు సరిగ్గా రావు, మాట్లాడలేను, కానీ మాట్లాడతాను. నన్ను మోసం చేశాడు డైరెక్టర్ ప్రభాస్. ఒక చిన్న సినిమా అని చెప్పాడు. కథ చెబితే కాదు, ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా, అబద్ధం చెప్తున్నాం అన్న. సినిమా చేశాం, చాలా పెద్ద సినిమా చేశాం. చెప్పాలంటే థ్రిల్, సస్పెన్స్, యాక్షన్ అన్నీ ఉంటాయి దీంట్లో. కథ చెప్పడంలో ప్రభాస్ని మించినోడు ఎప్పుడు కనపడలే నాకు. నేను చేసిన సినిమాల్లో నెక్స్ట్ సినిమా మిరాకిల్, ఇంకొక అద్భుతమైన కథ. అది ఎవరు చేసినా యాక్టర్స్ పర్ఫామ్ చేస్తే ఆ కథ ఎక్కడికో తీసుకెళ్తుంది. అంత మంచి కథ చేసుకున్నాడు. ఆ కథ నేనే చేస్తున్నా అని చెప్పాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రభాస్ గారు. ఫైటర్ శివాలో సునీల్ గారు ఉన్నారు. తను ఇంకొక రేంజ్ పర్ఫార్మెన్స్, అంటే ఒక కొత్త క్యారెక్టర్ చూస్తారు. మణికాంత్ కొత్త అబ్బాయి. నాకు ఫస్ట్ పరిచయం ఈ సినిమా చేస్తున్నప్పుడు మణికాంత్ చాలా ప్రతిరోజు సర్ప్రైజ్ చేసేవాడు నన్ను. ధర చెప్పడంలో కానీ, యాక్షన్ సీన్స్లో కానీ, రొమాన్స్లో కానీ. రొమాన్స్లో పడిపోయావు అసలు. రొమాన్స్ ఎంత బాగా చేశాడు సినిమాలో. చాలా అంటే ఒక మంచి నటుడున్నాడు మణికాంత్లో, మంచి నటుడున్నాడు. చాలా మంచి హీరో అవుతాడు. తన సినిమాలు నేను డెఫినెట్గా ఒక 4-5 డెఫినెట్గా చేసేస్తా, ఇదైతే కన్ఫామ్. నా ప్రొడ్యూసర్ గారు నరసింహగౌడ్ గారు, రమేష్ ఉన్నం గారు, వీళ్ళు ఎంత సరదాగా ఉంటారంటే లొకేషన్లో అసలు వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాదు, మేము టెక్నీషియన్స్ కాదు, అలా ఉంటాం. చాలా ఫ్రెండ్లీగా, హ్యాపీగా, చాలా బాగా చేసాం. చాలా దగ్గర వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ ఉపయోగించి పెద్ద పెద్ద రిసోర్సెస్ అన్నీ వాడాం. మంచి మంచి లొకేషన్స్ యూజ్ చేసాం. అంటే చెప్పాలంటే ఒక చిన్న సినిమా కాదు, చాలా పెద్ద సినిమా. నా దృష్టిలో నాకు పెద్ద సినిమానే లెక్క ఇది. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ఆదరించండి. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆ డ్రగ్స్ బ్యాక్డ్రాప్లో తీసుకోవడం అనేది ఇస్ అ గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే మన తెలుగులో పర్ఫెక్ట్గా ఈ బ్యాక్డ్రాప్లో పెద్దగా మూవీస్ రావట్లేదు. లాంగ్ బ్యాక్ బాలీవుడ్లో ఉడతా పంజాబ్ వచ్చింది, అది ఎంత బ్లాక్ బస్టర్ మన అందరికీ తెలుసు. ఎప్పుడు అనుకుంటుండేవాడిని డ్రగ్స్ బ్యాక్డ్రాప్లు ఎందుకు రావట్లేదు మన తెలుగులో అనేసి. సో ఫార్చునేట్లీ మా ప్రభాస్ అన్న డైరెక్టర్ గారు చేయడం చాలా గ్రేట్. దీంతోపాటు ఇదే సిరీస్లో కూడా నెక్స్ట్ మంత్ క్రిష్ అనుష్క కాంబినేషన్లో ఘాటి వస్తుందండి, అది కూడా గంజాయి బ్యాక్డ్రాప్లో అన్న. సో ద గ్రేట్ ఏంటంటే వెంట వెంటనే డ్రగ్స్ బ్యాక్డ్రాప్లో ఒక పెద్ద సినిమా, ఒక చిన్న సినిమా, అన్నీ ఒకే సినిమాలు. బట్ నేను అనుకుంటున్నా డెఫినెట్లీ క్రిష్ గారి రైటింగ్లో ఒక ఆర్గానిక్ స్ట్రక్చర్ ఉంటుంది, దట్ విల్ బి హిట్ ద స్క్రీన్ డెఫినెట్లీ. దాని ఎఫెక్ట్ అది హిట్ ఏంటంటే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఫైటర్ శివ మీద ఖచ్చితంగా ఉంటుంది సార్. సో వన్ మోర్ ఏంటంటే టీజర్ మాత్రం చాలా బాగుంది సార్. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ బ్యాక్డ్రాప్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ పాయింట్ అండి, ది బెస్ట్ ప్లాట్. సో ఎలివేషన్స్ కావచ్చు, కొన్ని క్యారెక్టర్స్ కావచ్చు, ముఖ్యంగా హీరో మణికాంత్ ఎలివేషన్, ఆల్సో బ్యాక్గ్రౌండ్ బీజియం చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. సో ప్రభాస్ అన్న, ఐఎమ్ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ మణికాంత్ అండ్ ప్రొడ్యూసర్స్. ఇంకోటి అన్న, మమ్మల్ని మర్చిపోకండి, మేము ఎప్పుడు మీకు కోఆపరేట్ చేస్తూనే ఉంటాము. మేము అందరు ఆర్టిస్ట్ లాగా ఏం కాదు, బిల్డప్స్ ఏమి ఇవ్వం, బాంబే వాళ్ళలాగా, తమిళ్ వాళ్ళలాగా, కన్నడ వాళ్ళలాగా. సో ఇక్కడికి వచ్చి వాళ్ళలాగా మేము బిల్డప్స్ ఇవ్వము అన్న. మేము హైదరాబాద్ ఆర్టిస్ట్ సార్, బాగానే ఉంటాము అన్న తెలుసు. సో మాకు కూడా ఇలాగే మంచి క్యారెక్టర్స్ ఇస్తూ ఎంకరేజ్ చేయండి అన్న. ఎప్పటికీ మాకు జస్ట్ జనరల్గా విలన్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇస్తారన్నా, కత్తులు గన్స్ ఇచ్చి వేయిస్తుంటారన్న, అలా కాదు. నా లైఫ్లో ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాల్లో అన్న మాత్రం ఖచ్చితంగా ఉంటారు, ఇదైతే పక్కా అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి అన్న, నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఐఎమ్ కేమ్ ఫ్రమ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అన్న. సో యాక్టింగ్ థియేటర్స్ చేసి నేర్చుకుని వచ్చాను. బట్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ నాకు కరెక్ట్ అన్న, నిజం చెప్పాలంటే ఓకే మీకు కనిపిస్తున్నాను విలన్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా బాగానే కనిపిస్తున్నాను. మీరు చేయవాడు జిల్ రెబల్ అని, రేపు ఓజీ వస్తుంది, ఘాటి వస్తుంది, ఎవ్రీథింగ్ నైస్. బట్ నేను అనుకున్నట్టుగా ఐ డి నాట్ గెట్ ద గుడ్ క్యారెక్టర్ అన్న టిల్ టుడే. సో నాకేంటంటే మెయిన్గా ఒక కామెడీ విలన్గా, సో నేను కామెడీ బాగా చేస్తాను ప్రభాస్ అన్న. నేను ఇట్లా చూడడానికి మాత్రం ఇలా ఉండొచ్చు కానీ కామెడీ కూడా బాగా చేస్తాను. నాకు కామెడీ విలన్ చాలా ఇష్టం అండి. సో ఇండస్ట్రీ నన్ను అట్లా ఎంకరేజ్ చేస్తాను, ఆశిస్తున్నాను. సో ఎనీవే ఈ ఫైటర్ శివ పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ, అలాగే మణికాంత్ కూడా ఒక మంచి యాక్షన్ హీరోగా పేరు రావాలి. మా ప్రభాస్ అన్న ఆల్రెడీ లాంగ్ బ్యాక్ సత్య గ్యాంగ్ అని ద ఎక్సలెంట్ మూవీ అది ఆల్రెడీ ప్రజెంట్ చేశారు. సో ఈ సినిమాతో పాటు మిరకల్ కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు అలాగే అతిథులకు అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ చెప్పాలంటే ఈ సినిమాకి మన ప్రొడ్యూసర్ అన్న నరసింహ గౌడ్ అన్న గారు, అలాగే మన ప్రభాస్ అన్న ఎంత కష్టపడ్డారు నేను ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మనీ ఈజ్ లైక్ మై బ్రదర్. ఈ మూవీ ప్రయాణం అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారో అది నేను చూశాను. సినిమా మధ్యలో చాలాసారి బ్రేక్ వచ్చి మళ్ళీ ఎలాగైనా కంప్లీట్ చేయాలని తపనతో ఈ సినిమాని ఈరోజు కంప్లీట్ చేసి ఇంత మంచి టీజర్ని మీ ముందు రిలీజ్ చేశారు, చూస్తూనే ఉన్నారు. సో ప్రభాస్ అన్న చెప్పినట్టు ఆయన పెయిన్స్ అన్నీ కూడా ఆ మాటల్లో తెలుస్తుంది, వాట్ ఈ టోల్డ్ ఇంతకుముందు ఏదైతే చెప్పారో. కానీ అన్న మీరు దాని గురించి అసలు వరి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మూవీ వచ్చిన తర్వాత మీరే కొన్ని డిసైడ్ చేయగలుగుతారు. మీరు ఒక మంచి నెక్స్ట్ ఏం చేయాలనేది మీ చేతిలో ఉంటుంది. సో అప్పుడు మీరు ఎవరిని పిలిచినా వస్తారు, మిమ్మల్ని ఎవరు కాదనరు. డెఫినెట్లీగా ఒక పెద్ద డైరెక్టర్ కాబోతున్నారు మన ప్రభాస్ అన్న. సో ఆల్ ద బెస్ట్ అన్న మీకు, అలాగే అన్న నరసింహగౌడ్ అన్న గారికి. మా సురేందర్ అన్న అయితే అసలు చాలా సంవత్సరాల ప్రయాణం అన్న గారితో ఉంది. ఆయన ఎట్లాంటి కెమెరామెన్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, వన్ ఆఫ్ ద లెజెండరీ కెమెరామెన్ చెప్పచ్చు మనం. సో ఇంతమంది టెక్నీషియన్స్, మంచి టెక్నీషియన్స్ పనిచేసిన ఈ సినిమా డెఫినెట్లీగా ఒక మంచి విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా అది విజయం సాధిస్తుంది. సో మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలన్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ క్రూ మెంబర్స్. థ్యాంక్ యూ. ముందుగా ఒక్కసారి మా హీరో మణికాంత్ గారు ఒక్కసారి రండి సార్. మన ఇండస్ట్రీకి మా హీరో వస్తున్నారు కాబట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు హీరో బ్రదర్
మా మణికాంత్ గారే చాలా బాగా చేశాడు. నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉన్నావు భయ్యా. ఈ సినిమా నీకు మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ. మరి మా డైరెక్టర్ గారు ప్రభాస్ అన్న ఫస్ట్ సినిమా సత్య గ్యాంగ్లో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో నిజంగా అన్న థ్యాంక్ యూ. ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక మా ప్రొడ్యూసర్ గౌడ్ సార్ గురించి మాట్లాడాలంటే ప్రొడ్యూసర్గానే కాదు, మాకు నిజంగా ఏ కష్టం వచ్చినా కూడా గౌడ్ సాబ్కే ఫోన్ చేస్తాం మేము. సార్ ఇలా ఉందంటే పర్లేదు చిట్టుబాబు అని అంటాడు. సో నిజంగా అంత మంచి మనిషి మా గౌడ్ సార్. సో సార్ ఆల్ ది బెస్ట్. మీకు కూడా ఈ సినిమా బాగా ఆడి మంచిగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రొడ్యూసర్ ఇంకొక ప్రొడ్యూసర్ రమేష్ అన్న గారికి వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు హ్యాపీగా ఉంటేనే మనకు ఫర్దర్గా సినిమాలు వస్తాయి కాబట్టి ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న సురేందర్ రెడ్డి అన్న ఈ సినిమాలో హీరోను చాలా అందంగా చూపించావు, సూపర్గా చూపించావు అన్న. ఎందుకంటే నన్ను ఇంతకుముందు ఒక సినిమాలో కూడా చాలా అందంగా చూపించావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ టెక్నీషియన్స్కి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రభాస్ అన్న గారికి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. యాంకర్ గారు మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. హలో సార్, మేడం, అన్న తమ్ముళ్ళకి నమస్తే. ముందుగా నేను ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్పాలి ఈరోజు. ఓకే ఓకే. సో ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్పాలి ఈరోజు. మా నాన్న నా గురించి ఉన్నది లేనిది అన్నీ తెచ్చి పెట్టింది ఇక్కడ. అన్నీ అమ్మేసుకొని అన్నీ పెట్టుకొని మూవీ చేద్దాం మా కొడుకుని హీరో చేద్దామని అన్నీ పెట్టేసి నన్ను హీరోగా చేసిండు. సో మా నాన్నకి ఇలా చెప్తున్నాను నేను, ఒకరోజు పెట్టిన ప్రతి రూపాయి ఇంట్రెస్ట్తో సహా ఇండస్ట్రీ నుంచి వసూలు చేసుకొని వస్తాను డాడీ పక్కా. మేము ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ స్టార్ట్ చేసినాం. నేను అనుకున్నా ఒక 2-3 monthsలో మూవీ అయిపోతుంది, రిలీజ్ అవుతుంది. ఇంకా అయిపోయినారా హీరో, సినిమా వచ్చేసింది. ఒక 5 monthsలో సినిమా రిలీజ్ అయిపోతుంది, ఇంకా అయిపోయినారా హీరో, కొట్టేసినవరా అనుకున్నా. కానీ రియాలిటీ చాలా డిఫరెంట్ బ్రో, చాలా డిఫరెంట్. అనుకున్నంత ఈజీ కాదు. ఒక 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, ఇంకా మూవీ ముందుకు వెళ్ళట్లేదు. మా పడవ మధ్యలో వరకు వచ్చింది, ముందుకు వెళ్ళట్లేదు. సో ఆ టైంలో మాకు ఒక సేవియర్లా వచ్చాడు మా రమేష్ సార్. ఒడ్డు వరకు మమ్మల్ని ఇప్పటివరకు తీసుకొచ్చాడు అతను కూడా. సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీకు, రమేష్ సార్ లేకపోతే అసలు ఈ మూవీ ఇక్కడ వరకు వచ్చేది కాదు మేబీ. సో సార్ మీరు ఇక్కడ వరకు వచ్చింది, చాలా థ్యాంక్స్ సార్ మీకు. నెక్స్ట్ మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలి. సార్కి ఓన్లీ ఈ కమర్షియల్ మూవీస్ తప్ప ఇంకా వేరే మైండ్లో ఉండవు. ఇంకా ఓన్లీ కమర్షియల్. నేను అడుగుతాను సార్ ఏదైనా లవ్ స్టోరీ ట్రై చేద్దాం సార్, ఏదైనా ఏదైనా ఫ్యామిలీ డ్రామా చేద్దాం సార్, ఒకసారి ట్రై చేద్దాం అంటే ఒక 10 స్టోరీస్ నాకు చెప్పాడు. అందులో 10లో ఒక 10 మళ్ళీ అవే కమర్షియల్ ఉంటాయి. అక్కడ ఏదో కమర్షియల్ ఎలిమెంట్, ఆ మాస్ డైలాగ్స్ ఉంటాయి సార్. డైలాగ్స్ అయితే మా మూవీలో డైలాగ్స్ ఉంటాయి సార్, ప్రతి ఒక్క డైలాగ్ ఆసమ్. నెక్స్ట్ వచ్చేసి మా బంగారు తాళం విశ్వా బ్రో. అసలు మేము ఇచ్చిన బడ్జెట్కి ఆయన చేసిన వారికి అసలు ఎక్కడ సంబంధం లేదు. ఎక్కడ ప్రతి నైట్ డే నేనైతే అడుగుతాను, బ్రో ఏంటి బ్రో ఎంతవరకు వచ్చింది వర్క్, అయిపోయిందా? ఆయన వర్క్ కాకుండా విఎక్స్ వర్క్ కూడా ఆయనకే అప్పచెప్పాము మేము. సో అది కూడా ఆయన భారం పెట్టుకొని అది కూడా మాకు చేసి ఇచ్చాడు. థ్యాంక్ యూ విశ్వా బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సురేందర్ రెడ్డి గారు సార్ ఇంకా చెప్పే అవసరం లేదు, లెజెండరీ సినిమాటోగ్రాఫర్. ప్రతి ఫ్రేమ్ పెడతారు సార్, అద్భుతం సార్ అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఇంకా మా ఆనందన్న మా చిట్టిబాబు సార్ ఇంకా నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఇండస్ట్రీలో. నన్ను ముందుకు పుష్ చేయాలి, వీడిని తేవాలి, వీడిని ఏదైనా చేయాలి. సో నాకు చాలా ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు వీళ్ళిద్దరు.
యా ఓకే థ్యాంక్ యూ. డైలాగ్ చెప్పాలా సార్ మీకు? యా అమ్మాయి షూటింగ్కి వచ్చిందంటే పడుకోవడానికి ఒప్పుకుందని కాదు, యాక్టింగ్ అంటే పిచ్ అని. సినిమాలో చేసి అమ్మాయిలందరూ వేశ్యలు, అబ్బాయిలందరూ బ్రోకర్లు అనుకున్నావురా? నీలాంటి ఎదవలు ఉన్నారు కాబట్టే జనాలకి సినిమా వాళ్ళంటే యాక్చువల్లీ ఓకే 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 సార్. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ గౌతమ్ గురించి చెప్పాలి. నాకు ఒక మంచి సార్కి చెప్పాను ఉండే, నాకు ఒక మంచి ఒక లైక్ ట్రాన్స్ లాగా కావాలి సార్, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రాన్స్ లాగా ఉండాలి సార్ అంటే తెచ్చిచ్చాడు నాకు ఒకటి. అసలు ఉంది సార్ అది పీక్స్. సో గౌతమ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, నాకు మంచి మ్యూజిక్ ఇచ్చినావు, మంచి సాంగ్ ఇచ్చావు. థ్యాంక్ యూ సార్. బట్ స్టిల్ యూ గివ్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ స్పీచ్. సో ఏదన్నా అక్కడిక్కడ లోటులు ఉంటే ఓకే, మేనేజ్ చేసుకోండి. ఫ్యూచర్లో మంచి స్పీచ్ ఇస్తాను, డెఫినెట్గా ఒక మంచి మూవీ చేస్తాను, ఇండస్ట్రీలో పాతుకపోతాను డెఫినెట్గా. రిమెంబర్ మై నేమ్ మణికాంత్. ఒకరోజు మీ అందరి ముందు కనిపిస్తాను పక్కా. ఇప్పుడు ఒక మినిమం ఉండొచ్చు, తర్వాత మీకు రీచ్ వేరే ఉంటుంది నాది. సో బ్లెస్ మీ. థ్యాంక్ యూ.